ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుపాను ప్రభావంతో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. పత్తి పంట నీట మునిగింది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ నల్గొండ జిల్లా పానగల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తీవ్రంగా ఉంది. గత వరుసగా కురుస్తున్న వర్షాలకు తోడు గత 2 రోజుల నుంచి కూడా ముంతా తుఫాను ప్రభావంగా ఈ పత్తి రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పొలాల్లోకి వరద నీరు చేరి మొత్తం కూడా మోకాళ్ళ లోతు నీరైతే వచ్చింది. దీంతో ఇక్కడ పత్తి మొత్తం కూడా తడిసి ముద్దయిపోయి అసలు రాలిపోతున్న పరిస్థితి ఉంది. ఈ పత్తి కాయలు మొత్తం కూడా రంగు మారి అసలు దేనికి పనికి రాకుండా కూడా మారిపోయింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వీళ్ళు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఇప్పుడు పత్తి పరిస్థితి ఎలా ఉంది? సార్ మేము 5 ఎకరాలు చేస్తున్నాం సార్. మేము కౌలు పట్టి చేస్తున్నాం. మాకు మొత్తం 1000 రూపాయలు ప్యాకెట్ పడుతుంది. ఒకసారి ఫస్ట్ పెడితే ఎండాకాలం అని అప్పుడు వర్షాలు లేక ఎండిపోయినాయి మొక్కలు మొత్తం, మొలిసిన మొక్కలు మొత్తం. మళ్ళీ పెడితే మళ్ళీ అదే 1000 రూపాయల ప్యాకెట్ తెచ్చిపెట్టినాం. ఇట్లా ఎట్లనో అట్లా తిప్పలు పడి ఇంతవరకు చేస్తే మళ్ళీ వర్షాలకు ఇట్లా అయిపోయింది సార్ మా పరిస్థితి. పెట్టుబడి ఎంత అవుతుంది అసలు? ఇప్పుడు పత్తి పరిస్థితి ఏంది? కనీసం పెట్టుబడి వచ్చే అవకాశం ఉందా లేదా? ఏం పరిస్థితి? పెట్టుబడి కూడా వెళ్తట్లేదు సారు. పెట్టుబడి వెళ్తట్లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇట్లా అయింది. మీరు చూస్తారు కదా సార్ ఇక్కడ. ములకశీర కార్తీకి పెట్టినాం సారు. అప్పుడు పెడితే వానలు పడలేవు. మళ్ళా వానలు పడక మళ్ళా తెచ్చి మళ్ళా పెట్టినాం. డబుల్ పెడితే పోయి ఇప్పుడు ఇట్లా పత్తి చేతికి ఏరుకుందామంటే ఇట్లా అయింది సార్. ఇట్లా నష్టపోయినాక మేమేం బాగుపడతాం చెప్పు. కౌలు పడుతుంది. కౌలన్నీ వెళ్ళాలన్నా, తెచ్చిన గింజలన్నీ వెళ్ళాలన్నా పెట్టుబడి లేదు. ఇప్పుడు మా పిల్లలు మేము ఎట్లా బతకాలి? పరిస్థితి ఇట్లా ఉంది. మీరు ఏదైనా సాయం చేయాలి సారు. కౌలు మీకు ఎంత కౌలు అవుతుంది? పెట్టుబడి ఎంత అయింది? ఇప్పుడు అసలు కనీసం మీకు పెట్టుబడి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? పత్తి గింజలకు 2000 రూపాయలకు ఒక ప్యాకెట్, ఒక ఎకరానికి 2 ప్యాకెట్ పడుతున్నాయి. రెండు కూడా ప్యాకెట్లు ఆరబట్టినాయి. ఇవన్నీ కూడా నా 5000 6000 అవుతున్నాయి ప్యాకెట్లకి. ఏం వెళ్ళేటట్లేదు సార్. చెప్పండి, ఇప్పుడు ఈ పత్తి పనికొచ్చుద్దా? మొత్తం కూడా రంగు మారినట్టు కనబడుతుంది, మొత్తం కూడా రాలిపోతుంది. పత్తి ఏమైనా పనికొచ్చే అవకాశం ఉందా? మీకు కనీసం గిట్టుబాటు ధర వచ్చుద్దా రాదు? గిట్టుబాటు రాదు సార్. మాకు గిట్టుబాటు రాదు. తీసుకుపోయి ఎండ పెడితే మళ్ళీ పసుపు కలర్ వస్తుంది పత్తి ఆడ. ఇప్పుడు ఎండ ఎండట్లేదు. మళ్ళీ ఇవాళ వర్షం ఉన్నది అంటుండ్రు, ఇవాళ వర్షం ఉన్నది అంటుండ్రు. మళ్ళీ ఇవాళ నీడకేసినా కూడా పసుపు కలర్ వస్తుంది. ఇది పనికిరాదు. ఎవరు కొనరు సారు. ఇది పత్తి టైంలో 7, 8 అన్నారు. ఇప్పుడు కూడా ఆయనతో ధర పోయింది. ఎవరు కొనరు. మేము తీసుకుపోయి ఇక పారేయాలను, ఏడేసుకోవాలను. ఇక మాకే తెలియదు. ఎకరానికి 15,000 కవులు. మరి ఇక పత్తి ప్యాకెట్లకు ఒకదానికి 1000 రూపాయలు. మరి అవి మనిషికి కూలి మనిషి పెట్టాలంటే మనిషికి 400. మరి ఇవన్నీ పెట్టాలంటే మీకే తెలవాలా సార్. మీ ఆడ తెచ్చి పెట్టాలా, ఎట్లా ఎలా తీయాలో మాకు అర్థం అయితే లేదు. మరి ఈ ఒక్కొక్క మందుకు 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు, 500 మందు డబ్బాలు తెచ్చి కొట్టి